సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. భారతదేశ సుప్రీంకోర్టు యొక్క జడ్జిల సంఖ్య 34 నుంచి 38కి పెంచుతూ మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఆర్డినెన్స్ జారీ చేశారు. సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జెస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ 2026కి ఆవిడ సంతకం పెట్టారు. మనందరూ తెలుసు, ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కలిసి మనకి 34 మంది జడ్జిలు ఉంటారు. ఇప్పటి నుంచి 38 మంది అనమాట. అసలు ఎందుకు ఇంతమంది జడ్జెస్ అవసరం? మనం చూస్తే గనక భారతదేశంలో ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ ఆఫ్ జస్టిస్, ఏదైతే న్యాయం సత్వరం జరగాలో దానికి జడ్జిల సంఖ్య మనకి బలంగా ఉండాలన్నమాట. పెద్ద పెద్ద కేసులు కావచ్చు, కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రిటేషన్ కేసెస్ అంటే రాజ్యాంగాన్ని ఇంటర్ప్రిట్ చేసే కేసెస్ కావచ్చు, వాటికి బలమైన పెద్ద స్ట్రెంత్ ఉంటే మంచిదన్నమాట. మనం చూస్తే కనుక సుప్రీంకోర్టులో దాదాపు 90,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి కారణం జడ్జీల సంఖ్య తక్కువగా ఉండవేనమాట. అయితే ఇప్పటి వరకు కూడా చీఫ్ జస్టిస్ కాకుండా, అంటే ప్రధాన న్యాయమూర్తి కాకుండా 33 మంది ఉండేవాళ్ళు. 33 ప్లస్ 1 అనమాట. ఇప్పుడు 37 ప్లస్ 1, 37 మంది జడ్జిలు, ఒక ప్రధాన న్యాయమూర్తి అనమాట. ఈ ఆర్డినెన్స్ అనేది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 123, ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ జారీ చేశారు. ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్లో కూర్చుంటో, ఇరు సభలో కూర్చున్న తర్వాత 6 వారాల లోపల ఈ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చాలి, లేకపోతే ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోద్ది అనమాట. అదేవిధంగా ఆర్డినెన్స్ జారీకి సంబంధించి కూడా మనం ఒకసారి వివరాలు తెలుసుకుందాం. ఆర్టికల్ 123 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. ఆర్టికల్ 213 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గవర్నర్ ఆర్డినెన్సెస్ ఇవ్వచ్చు. ఇమీడియట్ యాక్షన్ అవసరమైనప్పుడు, పార్లమెంట్ సెషన్లో లేనప్పుడు, రెండు హౌస్లో ఏ హౌస్ అయినా సెషన్లో లేనప్పుడు కూడా ఇవ్వచ్చు. ఎక్సెప్ట్ వెన్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఇన్ సెషన్. అంటే రెండు హౌసెస్ సెషన్లో ఉన్నప్పుడు తప్పితే ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ఇవ్వచ్చు. ఆ ఆర్డినెన్స్ కెన్ బి జ్యుడిషియల్లీ రివ్యూడ్. ఒక ఆర్డినెన్స్ చేస్తే దానిలో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుంది. రెండోది, నార్మల్ లా చేయొచ్చు. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇస్ ఏ లెజిస్లేటివ్ పవర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది, ఆర్డినెన్స్ జారీ చేయటం అనేది రాష్ట్రపతి యొక్క లెజిస్లేటివ్ పవర్, అంటే శాసన అధికారం, కార్యనిర్వాహక అధికారం కాదు. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఇస్ a legislative power, not an executive power. Remember. So it is as good as law made by the parliament. Second point, an ordinance can be reviewed. Judicial review ఉంటుంది ఆర్డినెన్స్ కి. ఆర్డినెన్స్ కరెక్టా తప్ప అని జుడిషియల్ రివ్యూ చేయొచ్చు. ఎందుకంటే అది లానే కదా. లా కెన్ బి రివ్యూడ్ ఇన్ ద సేమ్ వే ఆర్డినెన్స్ కెన్ బి రివ్యూడ్. అండ్ ఆర్డినెన్స్ ఇక్కడ ఓన్లీ వెన్ ద పార్లమెంట్ ఈజ్ ఇన్ రెసెస్. రెండు సభలు ఉండుంటే ఆర్డినెన్సెస్ అవసరం వచ్చేది కాదు. అండ్ యు ఆల్ నో ద మ్యాక్సిమం లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినెన్స్, ఒక ఆర్డినెన్స్ మ్యాక్సిమం లైఫ్ ఎంత అంటే 6 months 6 weeks ఎట్ ఏ టైం. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.